9 మంత్ బేబీ ఫుడ్ చేశాను. ఎలా చేశానో చూపిస్తాను, చూసేయండి. ముందుగా బేబీ ఫుడ్ కోసం మక్కానా తీసుకున్నాను. మక్కానా, బాదం, జీడిపప్పు, అటుకులు, అలాగే 2 ఇలాచి కూడా తీసుకున్నాను. ఫ్లేవర్గా ఉంటుంది, బాగుంటుందనేసి. ఇవన్నీ సపరేట్గా ఒక్కోసారి ఇలా వేయించుకోవాలి. తక్కువ మంట పెట్టుకొని వేయించుకుంటే బాగా క్రిస్పీగా బాగుంటాయి. ఇలా అటుకులు వేయించేప్పుడే ఇలాచి కూడా వేసాను. ఇవన్నీ వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా స్మూత్గా పట్టేసుకోవాలి, బాగుంటుంది. ఎక్కువ బరగ్గా ఉంటే అంత టేస్ట్ అనిపించదు. మనము షుగరు, బెల్లం ఇలా ఏం వాడలేదు. అప్పుడే పిల్లలకి స్వీట్ పెట్టద్దంటారు కదా, అందుకే ఏం యూస్ చేయలేదు. ఇలా రెడీ చేసి పెట్టుకొని ఒక 2 వారాల వరకు వాడతాను, బాగుంటుంది. ఫ్రెష్గా ఉండడం కోసం ఎక్కువ చేయను అన్నమాట, తక్కువే చేస్తాను. ఇలా చేసి పెట్టుకున్న పౌడర్ని ఒక బౌల్ తీసుకొని అందులో గోరువెచ్చని నీళ్ళు కానీ పాలు కానీ పోసుకొని ఒక స్పూన్ పొడి వేసుకొని కలిపేసుకోవడమే. సెర్లాక్ మాది తొందరగా అయిపోతుంది పిల్లలకి. నేను పాలు తీసుకున్నాను. పాలు అంటే ఇలా చూపించిన విధంగా స్మూత్గా వచ్చేస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది, ఇది టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అంతే వీడియో. బాయ్ ఫ్రెండ్స్.